మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆవుల రాజిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి సుక్కలం ఆపరేషన్లు అవసరమైన 35 మందిని సోమవారం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి కోలుకున్న అనంతరం తిరిగి స్వస్థలాలకు చేరుస్తామని రాజిరెడ్డి వెల్లడించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే మా ఫౌండేషన్ చేయం. కంటి శిబిరంలో గుర్తించిన వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం. అంతేకాకుండా అవసరమైన వారందరికీ త్వరలోనే ఉచిత కంటి అద్దాలు కూడా సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, ప్రతి పేదవాడి కళ్లలో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకుడు మైసయ్య తదితరులు పాల్గొని రోగులను హైదరాబాద్కు సాగనంపారు. ఫౌండేషన్ సేవలను లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఉచిత కంటి శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. మొన్ననే మనం వెల్దుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు 800 మంది మరి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. దాంట్లో మరి దాదాపు 190 మందికి మరి కాట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ డేటా తీసుకున్నాం. మరి అదేవిధంగా చాలా మందికి దాదాపు 300-400 మందికి అద్దాలు అవసరం ఉన్నాయి. వాటికి సంబంధించిన అతి త్వరలో వాళ్ళకు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ మొదటి విడతగా మరి ఫౌండేషన్ ద్వారా కొన్ని కంటి ఆసుపత్రులతో మనం అనుసంధానమై ఉన్నాం. మరి మొదటి విడతగా ఈరోజు మరి వెల్దుర్తి నుంచి దాదాపు 30-35 మంది మరి ఆసుపత్రికి కంటి ఆపరేషన్ కొరకు బయలుదేరడం జరుగుతుంది. ఇది ఒక నిరంతర క్రియ. దాదాపు 2000 మందికి మనకు వస్తున్న డేటా ప్రకారం దాదాపు 2000 మందికి మరి కంటి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మనం అంతా ఈ ఫౌండేషన్ ద్వారా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 5-6 వేల మరి నియోజకవర్గ వ్యాప్తంగా మందికి మరి కంటి అద్దాలు ఇచ్చే కార్యక్రమాన్ని మరి మన ఫౌండేషన్ చేపడుతున్న సందర్భంగా ఈరోజు